గర్భధారణ సమయంలో కడుపులో ఉన్నది అబ్బాయి అని చెప్పడానికి మన పెద్దల పూర్వీకుల నుంచి వస్తున్న అనేక నమ్మకాలు మరియు కొన్ని ఆసక్తికరమైన సంకేతాలు ఉన్నాయి. అయితే ఇవి కేవలం అంచనాలు మరియు నమ్మకాలు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. పురాతన నమ్మకాల ప్రకారం ఆ 30 కారణాలు లేదా సంకేతాలు ఇక్కడ ఉన్నాయి. మొదటిగా అయితే శారీరక మార్పుల గురించి కొన్ని చూద్దాం. ఫస్ట్ సంకేతం వచ్చేసి కడుపు ఆకారం. కడుపు కిందకి దిగి ఉన్నట్లు ఉంటే అబ్బాయి అని నమ్ముతారు. రెండవ సంకేతం కడుపు ఆకారం రౌండ్, అంటే కడుపు ఫుట్బాల్ లాగా ముందుకే పొడుచుకొని ఉన్నట్లు ఉంటే అబ్బాయి అని. మూడవది చర్మం మెరవడం అన్నమాట. గర్భవతి ముఖం ప్రశాంతంగా గ్లోతో ఉంటే అబ్బాయి పుడతారని అంటారు. నెంబర్ 4 జుట్టు పెరుగుదల అన్నమాట. తల వెంట్రుకలు ఒత్తుగా వేగంగా పెరగడం. నెంబర్ 5 శారీరక రంగు. మెడ చుట్టూ లేదా చంకల భాగంలో చర్మం నల్లబడడం. పాయింట్ నెంబర్ 6 పాదాలు చల్లగా ఉండడం. గర్భధారణ సమయంలో పాదాలు ఎప్పుడూ చల్లగా ఉంటే అబ్బాయి అని ఒక నమ్మకం. పాయింట్ నెంబర్ 7 కుడి రొమ్ము. ఎడమ రొమ్ము కంటే కుడి రొమ్ము పరిమాణం కొంచెం పెద్దదిగా అనిపించడం. పాయింట్ నెంబర్ 8 నీగ్రా లైన్ అన్నమాట. బొడ్డు కింద ఉండే నల్లటి గీత ఛాతీ వరకు నేరుగా వెళ్తే అబ్బాయి అని నమ్మకం. పాయింట్ నెంబర్ 9 పాదాల వాపు. పాదాలు ఎక్కువగా వాపు రావడం కూడా అబ్బాయి అని నమ్ముతారు. పాయింట్ నెంబర్ 10 పొడి చర్మం అన్నమాట. ఆ ఉమెన్ యొక్క చర్మం పొడిగా మారడం ఒక సంకేతం. అలాగే ఆహారపు అలవాట్లు చూసుకున్నట్లయితే పాయింట్ నెంబర్ 11 వచ్చేసి ఉప్పు కారం కోరికలు ఉంటాయి. పులుపు ఉప్పు లేదా కారం పదార్థాలు తినాలని ఎక్కువగా అనిపించడం. పాయింట్ నెంబర్ 12 ప్రోటీన్ కోరికలు అన్నమాట. మాంసం జున్ను లేదా పప్పులు తినాలని అనిపించడం. పాయింట్ నెంబర్ 13 తీపి ఇష్టం లేకపోవడం, తీపి పదార్థాల మీద ఆసక్తి తగ్గడం. 14th సంకేతం ఏంటంటే మార్నింగ్ సిక్నెస్ అన్నమాట. ఉదయం పూట వాంతులు వికారాలు తక్కువగా ఉండడం, దీని అబ్బాయి అని సంకేతం. పాయింట్ నెంబర్ 15 గుండె వేగం అన్నమాట. గర్భస్థ శిశువు గుండె కొట్టుకునే వేగం కంటే నిమిషానికి 140 బీట్స్ కంటే తక్కువగా ఉండడం అన్నమాట. అలాగే పాయింట్ నెంబర్ 6 వచ్చేసి తలనొప్పి. ప్రెగ్నెన్సీ ఉమెన్కి తరచుగా తలనొప్పి రావడం కూడా ఇలా ఉంటే అబ్బాయి అని నమ్ముతారు. అలాగే పాయింట్ నెంబర్ 7 ఆ ఉమెన్ విపరీతంగా బరువు పెరగడం. కేవలం కడుపు భాగంలో మాత్రమే బరువు పెరగడం కాకుండా వెనక వైపు నుండి చూస్తే గర్భవతి అని తెలియకపోవడం. పాయింట్ నెంబర్ 18 వచ్చేసి మూత్రం రంగు. మూత్రం ముదురు పసుపు రంగులో ఉండడం. కేవలం ఆహార అలవాట్లే కాకుండా ఆ ఉమెన్ యొక్క ప్రవర్తన మరియు ఇతర నమ్మకాల మీద కూడా ఆధారపడి కొన్ని సంకేతాలు అయితే ఉంటాయన్నమాట అబ్బాయి లేదా అమ్మాయిని చెప్పేందుకు. అయితే పడుకునే భంగిమ గురించి చెప్పారు. ఎడమవైపు తిరిగి పడుకోవాలని పదే పదే అనిపించడం కూడా అబ్బాయి పుడతాడు అని ఒక నమ్మకం. అలాగే పాయింట్ నెంబర్ 20 వచ్చేసి చేతుల చర్మం అన్నమాట. చేతులు మొరటుగా లేదా పొడిగా మారడం కూడా అబ్బాయి పుడతాడనే సంకేతం. 21 కారణం వచ్చేసి ముక్కు ఆకారం. గర్భ సమయంలో ముక్కు కొంచెం వెడల్పుగా మారుతూ ఉంటాయి కొంతమందికి, అది కూడా అబ్బాయి పుడతాడనే ఒక నమ్మకం. పాయింట్ నెంబర్ 22 వచ్చేసి కళ్ళల్లో మార్పు అన్నమాట. కనుగుడ్లు పెద్దవిగా కనిపించడం కూడా ఒక సంకేతంగా భావిస్తారు. పాయింట్ నెంబర్ 23 వచ్చేసి తండ్రి బరువు అన్నమాట. గర్భిణీతో పాటు భర్త కూడా బరువు పెరుగుతూ ఉంటే ఒక వింత నమ్మకం అన్నమాట ఇదైతే. పాయింట్ నెంబర్ 24 వచ్చేసి మూడ్ స్వింగ్స్ అన్నమాట. మానసిక స్థితిలో మార్పులు తక్కువగా ఉండడం అన్నమాట. ఎక్కువ చికాకు లేకుండా ప్రశాంతంగా ఉండడం కూడా అబ్బాయి పుడతాడని నమ్ముతారు. పాయింట్ నెంబర్ 25 వచ్చేసి చురుకుదనం. గర్భవతి చాలా యాక్టివ్గా ఉత్సాహంగా ఉంటుందన్నమాట త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీలో. పాయింట్ నెంబర్ 26 వచ్చేసి రింగ్ టెస్ట్ అన్నమాట. ఉంగరాన్ని దారానికి కట్టి కడుపుపై ఉంచితే అది గుండ్రంగా తిరిగితే అబ్బాయి అని నమ్ముతారు. అలాగే పాయింట్ నెంబర్ 27 వచ్చేసి పిల్లల కదలికలు. కడుపులో శిశువు కుడివైపు ఎక్కువ కదులుతున్నట్లు అనిపిస్తే కూడా నమ్ముతారనమాట. పాయింట్ నెంబర్ 28 కలలు. మగపిల్లవాడు పుట్టినట్లు కలలు రావడం. పాయింట్ నెంబర్ 29 పెద్దల మాట అనమాట. ఇంట్లోని పెద్దవారు గర్భిణి నడకను చూసి అబ్బాయి అని ఊకి చెప్తూ ఉంటారు కదా, అలా చెప్పడం కూడా ఒక కారణం అంట. దీన్ని కూడా నమ్ముతారు కొంతమంది. పాయింట్ నెంబర్ 30 వచ్చేసి ప్రెగ్నెన్సీ ఉమెన్ యొక్క ఆకలి మీద కూడా ఒక సంకేతం ఉంది. సాధారణ కంటే చాలా ఎక్కువ ఆకలి వేయడం అన్నమాట. ఇలా ఎక్కువ ఆకలి వేస్తుందంటే అబ్బాయి పుడతారని నమ్ముతారు. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి ఏంటంటే, పైన పేర్కొన్నవన్నీ కూడా కేవలం తరతరాలుగా వస్తున్న కేవలం నమ్మకాలు మాత్రమే. వీటిని వైద్యపరంగా కానీ శాస్త్రీయంగా కానీ నిర్ధారించలేము. బిడ్డ ఎవరైనా సరే, అమ్మాయినా లేదా అబ్బాయినా ఆరోగ్యంగా పుట్టడమే మనం ముఖ్యం. మనం అదే కోరుకోవాలి. ఇంతసేపు ఈ వీడియోని వాచ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు.